హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. సో గాయస్, వీడియో అంతా లైక్ చేసేయండి అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోని ఫుల్గా చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ అయితే రాకుండా ఉంటాయి. సో మీరు ఫుల్గా అలాగానే చూడరు కాబట్టి సో సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. హెల్త్ అనమాట, ఇదైతే వచ్చి మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్ అనమాట. ఈరోజు అండ్ అలానే రేపు కూడా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. తీసుకుంటున్నారు, అది కూడా 2022 అండ్ 2023 ఎవరైతే పాస్డ్ అవుట్ అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. 22 నుంచి 23 వరకు అనమాట. అంటే బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు దీంట్లో. అండ్ అలానే గుడ్ నాలెడ్జ్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో గుడ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలానే మెడికల్ టెక్నాలజీస్ ఇవి కూడా అడుగుతున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో డ్రైవ్ లొకేషన్ అయితే ఒకసారి మ్యాప్లో క్లియర్గా చూసుకోండి. కంపెనీ అయితే మెన్షన్ అయితే చేసేసాను కదా. సో 10 AM అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. ఇంకోండి, ఇక్కడైతే లొకేషన్ అయితే మెన్షన్ చేశాను, మాదాపూర్లో. అండ్ మ్యాప్లో కూడా ఒకసారి కంపెనీ పేరు కొట్టి ఒకసారి చూసుకోండి. షిరాక్ హెల్త్. బ్యాక్లాగ్స్ ఉండకూడదు, నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెషర్స్కి ఇది కూడా. అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి SCA హెల్త్ అనమాట. ఇదైతే వచ్చేసి హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ మెడికల్ కోటర్స్కి కూడా CPC సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ అలానే దాంతోపాటు లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా అయి ఉండాలని చెప్తున్నారు. స్కిల్స్ అయితే వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లెర్నింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలానే పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అయితే పెట్టేయండి. CPC సర్టిఫికేషన్ ఉండాలి, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ SCA హెల్త్ అనమాట. సో ఇదైతే వచ్చేసి మనీ అయితే ఎవ్వరు పే చేయొద్దండి. హైదరాబాద్, కోయంబత్తూర్ లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు, కానీ మనీ మాత్రం ఎవరు అయితే పే చేయొద్దు. బికాస్ ఇక్కడ నేను లింక్డ్ఇన్లో చూశాను కాబట్టి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మనీ అడిగితే మాత్రం మీరు అసలు అయితే అటెండ్ అయితే అవ్వద్దు అండి. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. కోయంబత్తూర్ అండ్ హైదరాబాద్ లొకేషన్ అనే మెన్షన్ చేశారు. ఎవరికైనా యూజ్ అవుతుందని చేస్తున్నాం, మనీ అయితే అస్సలు పే చేయొద్దండి. అయితే వచ్చేసి పసిఫిక్ అనమాట. పసిఫిక్ అనే యాక్సెస్ హెల్త్ కేర్ కంపెనీ అయితే తెలుసు కదా అండి. ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకుంటుంది. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని మాత్రమే, అది కూడా ఫ్రెషర్స్ని. అండ్ బ్యాక్గ్రౌండ్, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి కొన్ని మెన్షన్ చేశారు, కొన్ని అయితే చేయలేదు. సో అందరూ అయితే మెన్షనే అనమాట, అందరూ అయితే ఎలిజిబుల్లే. BSc నర్సింగ్ అయితే ఎక్కువ అయితే హైలీ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. ఇదైతే బోత్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ అనమాట. సో సర్టిఫికేషన్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, కాకపోతే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. లొకేషన్ అయితే వచ్చేసి కేరళ అనమాట, త్రివేంద్రం. వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఏమీ లేవు కానీ ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కానీ మీరు కానీ కాల్ చేస్తే మీరు ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఓకే అనుకుంటే వాళ్ళ అడ్రస్, లొకేషన్ అయితే చెప్తారు. సో దాన్ని బట్టి మీరైతే వాకింగ్కి అయితే అవ్వాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళే ఆన్లైన్లో ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ అయితే చేపించేస్తారు. నెక్స్ట్ కంపెనీ కోరియా హెల్త్. ఇదైతే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్, బెంగళూరు లొకేషన్, 2 లొకేషన్స్లో అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. సో మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అండ్ అలానే కంపెనీ గురించి అయితే ఇచ్చేసారు వీళ్ళు ఇక్కడ. You will be responsible for accurately assigning appropriate medical codes to a patient records, ensuring compliance with coding guidelines and healthcare regulations. Freshers with a passion for healthcare and commitment to accuracy or increase it to apply. సో ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. అండ్ మెడికల్ కోడింగ్ అంటే మనం కోడ్స్ అసైన్ చేస్తాం కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి. కీ స్కిల్స్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్, హెల్త్ కేర్, CPC సర్టిఫికేషన్ ఇవి ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి బెనిఫిట్స్ అని అర్థం కాదు. సో అవేమన్నా మనకి CPC సర్టిఫికేషన్ చేసుంటే కనుక హైలీ ప్రిఫరబుల్ టు టేక్ అనమాట. సో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు CPC సర్టిఫికేషన్ ఉంది అంటే సో ఈజీగా హైర్ అయితే చేసేసుకుంటారు. అండ్ అలానే వీళ్ళైతే వచ్చేసి నాన్ లైఫ్ సైన్స్ అయితే సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సర్టిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. 60% అయితే ఖచ్చితంగా ఉండాలి అన్ని అకాడమిక్స్లో, ఇంటర్లో, 10th అండ్ గ్రాడ్యుయేషన్లో. సో అనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడికల్ టెక్నాలజీస్ ఇవి కూడా నేర్చుకోవాలి. సో సప్లీస్ అయితే ఉండకూడదు, ఏరియాస్ ఉండకూడదు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్ అయితే ప్రిఫరబుల్ చెప్తున్నారు. ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. సో ఒక్కసారి కాల్ చేసి వదిలేకండి. వాట్సాప్లో రెజ్యూమ్ అయితే పెట్టండి. అండ్ దాంతోపాటు మీకు నాలెడ్జ్ ఎంత ఉంది, దేంట్లో ఉంది అనేది ఒక చిన్న స్మాల్ లైన్ షార్ట్ అండ్ స్వీట్గా అయితే రాసి టెంప్లెట్ లాగా పెట్టేసి అది తర్వాత రెజ్యూమ్ అయితే పెట్టండి. సో ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను, రెజ్యూమ్ కూడా పెట్టేయండి. వాట్సాప్లో కూడా ఒకసారి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి. కంపెనీ అయితే వచ్చేసి సదర్లాండ్ అండి. ఇదైతే వచ్చేసి ఓన్లీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. అది కూడా CPC నుంచి CCS నుంచి కానీ ఉన్నా పర్వాలేదు ఆ సర్టిఫికేషన్ అనేది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఇక్కడ ఇచ్చేసారండి. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ గ్రాడ్యుయేషన్ అండ్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్ ఎనీ
రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. సో ఇదైతే వచ్చేసి పక్క ఖచ్చితంగా బేసిక్ ట్రైనింగ్ అయితే తీసుకోవాలని అంటున్నారు అండ్ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి అండ్ ఆల్రెడీ ఈ యొక్క ఏఏపిసి నుంచి కానీ అహిమా నుంచి కానీ యాక్టివ్ క్రెడెన్షియల్స్ అయితే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి క్రెడెన్షియల్స్ అనేవి కూడా. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఆఫీస్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాకోడర్ షుడ్ హ్యావ్ ద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో స్పోకెన్ కానీ రిటర్న్ రాయడంలో కానీ మాట్లాడడంలో కానీ వినడంలో కానీ ఇవన్నిటిలో కూడా కొంచెం మంచిగా అయితే ఉండాలని చెప్తున్నారు అండ్ అలానే అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు అన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలంటున్నారు అండ్ అసెస్మెంట్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట. సో దాన్ని క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం 70% అయితే ఖచ్చితంగా క్లియర్ చేయాలి అండ్ పర్సన్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి క్యాబ్ అయితే ఉంటుంది, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళే. షిఫ్ట్ అయితే వచ్చేసి మార్నింగ్ షిఫ్టే. సాటర్డేస్ అంటే ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుంది. 8:30కి వెళ్తాము, ఈవినింగ్ 5:30కి అయితే అయిపోతుంది. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 3 రౌండ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అండ్ అసెస్మెంట్ అండ్ ఫైనల్ రౌండ్. సో 3 రౌండ్స్ అయితే ఉంటాయి. సో 3 రౌండ్స్ అయితే ఖచ్చితంగా అక్కడే ఉండి క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి డైరెక్ట్గా మీరు సదర్లాండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే వచ్చేసి చెన్నై లొకేషన్ అనమాట. సో మీరు వాకింగ్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూకి రెజ్యూమ్ మీద సునీల్ హెచ్ఆర్ అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేసి వాకింగ్ అయితే అవ్వండి. సో సదర్లాండ్ కంపెనీ చెన్నై లొకేషన్. సో 12:30 కల్లా మీరు వాకింగ్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఒకసారి అయితే వీడియో అయితే క్లియర్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫీనిక్స్ బిజినెస్ అనమాట. సో ఇదైతే వచ్చేసి ఇది కూడా మెడికల్ కోడింగ్గా తీసుకుంటున్నారండి. యూఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఇదైతే ఓపెనింగ్ పొజిషన్స్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. ఫ్రెషర్స్కి రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి మినిమం ఏదన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే బేసిక్ కోడింగ్ కంప్లీషన్ అయితే ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. అది మాత్రమే వీళ్ళు అడుగుతున్నారు. అయితే ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శాలరీ అయితే వచ్చేసి గుడ్ శాలరీ అని మెన్షన్ చేస్తారు. పిఎఫ్ ఇన్సూరెన్స్ ఏమన్నా బెనిఫిట్స్ అవి ఉంటాయి. అటెండెన్స్ మనం వర్క్ చేసే అటెండెన్స్ ఆఫీస్కి వెళ్ళే దాన్ని బట్టి అటెండెన్స్ కూడా అయితే ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అయితే పంపించండి అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. సో వాళ్ళకి వాట్సాప్ అయితే ఉంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళతో అయితే మాట్లాడవచ్చు. చెన్నై లొకేషన్ అనమాట. ఇదైతే వచ్చేసి ఖచ్చితంగా బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అయితే అడుగుతున్నారు అండ్ దాంతోపాటు డే షిఫ్ట్. ఇది కూడా వచ్చి ఫ్రెషర్స్కి. సో ఒకసారి ట్రై అయితే చేయండి. ప్రతి వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఏమీ చేయట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి.